మనిషి చనిపోయిన తరువాత ఏమవుతుంది? బైబిల్ ప్రకారం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో ప్రతి మనిషి తప్పక అడిగే ప్రశ్న ఒకటుంది. నేను చనిపోయిన తర్వాత ఏమవుతుంది? బైబిల్ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇస్తుంది. మనుష్యులకు ఒక్కసారి చనిపోవటం నియమించబడింది. ఆ తర్వాత తీర్పు. హెబ్రీయులకు 9:27. మరణమంటే అంతం కాదు, అది ఒక కొత్త దశకు ప్రారంభం. మరణించినప్పుడు మన శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పెను. ఆదికాండము 3:19. కాని మన ఆత్మ మాత్రం నశించదు. దేహము మట్టిలోకే వెళ్ళును, ఆత్మ దేవుని యొద్దకు తిరిగిపోవును. ప్రసంగి 12:7. అప్పుడు 2 మార్గాలుంటాయి. దేవునిని నమ్మి పాపములను విడిచి యేసుక్రీస్తులో జీవించిన వారికి నిత్య జీవితం. యేసు చెప్పారు, పునరుత్థానము జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. కాని దేవునిని నిరాకరించి పాపంలోనే జీవించిన వారికి తీర్పు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మత్తయి 10:28. ప్రియమైన సహోదరుడా, సోదరి, మరణం వచ్చిన తర్వాత మారడానికి అవకాశముండదు. ఈ లోక జీవితం క్షణికం, కాని ఆ తర్వాత జీవితం నిత్యం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము.